కంగ్రాట్స్ చెప్పొచ్చా మీ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మారినందుకు? మీకు అది సహజం, కంగ్రాట్స్ చెప్పొచ్చు. అంటే మీరు ఇంతకాలం కష్టపడుతున్నారు పార్టీ కాపాడుకోవాలని. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ వచ్చిండ్రు. ఓకే, ఇప్పటిదాకా దీపాదాస్ మున్సీ గారు మాకు ఇన్ఛార్జి అడిషనల్ ఛార్జ్లో ఉన్నారు. ఆమె ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఛార్జ్లో లేరు. ఆమె కేరళ ఒరిజినల్ స్టేట్, తెలంగాణ అడిషనల్ ఛార్జ్ కింద ఇవ్వబడ్డది. ఎక్స్ట్రా చూసుకుంది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాకు ఇండిపెండెంట్ ఒక ఇన్ఛార్జ్ని వేసారు. మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఛార్జ్తో వచ్చినటువంటి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఇప్పుడు మాకు సెక్రటరీ ఇన్ఛార్జ్. ఓకే, కాబట్టి ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా దాదాపు ఒక 7 రాష్ట్రాలకు చేంజెస్ తీసుకున్నారు. ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ భర్తీ చేశారు. సరే, ఇప్పుడు మీరు చెప్పుకోవడానికి కారణాలు ఏదో ఒకటి వెతుక్కుంటారు, అది దీనికి యాడ్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీ పార్టీ ఒక స్ట్రాంగ్ కాంగ్రెస్కి లాయల్గా, కాంగ్రెస్ అంటేనేగా కాంగ్రెసే బతుకు అని బతుకుతున్న ఒక లీడర్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు. సో మీలాంటి వాళ్ళకి ఇది కొంత ఊపిరినిచ్చే, హమ్మయ్య పార్టీ ఇంతవరకు మేలుకున్నది, హైకమాండ్ ఆలోచిస్తున్నది అని అనుకునే ఒక ఆలోచనలో మీరు పడ్డారని అనుకోవచ్చా? మీనాక్షి నటరాజన్ గారు చాలా కమిటెడ్ పర్సన్, గాంధేయవాది. ఆమెకు రాజకీయాల కంటే కూడా సిద్ధాంతం మీద పనిచేయడం అంటేనే బాగా ఇష్టం. ఇప్పుడు చాలా మందిని ట్రైనింగ్ను చేస్తున్నటువంటి ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో సచిన్ రావు గారు, మీనాక్షి నటరాజన్ గారు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కమిట్మెంట్తో చాలా కొన్ని వేల మందిని ఇప్పటికే ట్రైన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజికల్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వాళ్ళు. మొన్న మేము నాగార్జున సాగర్లో కూడా 7 రోజులు ఆదివాసీ కాంగ్రెస్ మొత్తం దేశంలో ఉదయపూర్ సంకల్ప శిబిర్ జరిగిన తర్వాత తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం కోసం కే రాజు గారు బాధ్యత తీసుకొని ట్రైనింగ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ మొట్టమొదటి ట్రైబల్ డిపార్ట్మెంట్ క్యాంపు భారతదేశంలో తెలంగాణలోనే నిర్వహించారు. అది నాగార్జున సాగర్లో నిర్వహించినాం. దానికి ఆల్మోస్ట్ ఆల్ 5 days తను ఇక్కడే ఉన్నారు పూర్తిగా. ఎందుకంటే మొదటి క్యాంపు, అందులోనూ ట్రైబల్స్తో జరుగుతున్న క్యాంపు ఎట్లా జరుగుతుందో అనేది మేము చాలా నేర్చుకున్నాం. నిజంగా చాలా విషయాలు వాళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి పరిస్థితి. రాజుగారు అయితే 7 days ఉన్నాడు పూర్తి. సచిన్ రావు గారు 6 days ఉన్నారు. 5 days మీనాక్షి మేడం ఇక్కడే ఉంది. అంటే వాళ్ళు పొద్దున పనిచేసే విధానము, ఇంటరాక్షన్ అయ్యేటటువంటి విధానం, గాంధేయ మెదరాలజీ ఎట్లుంటుందనే చెప్పే విధానం, కార్యకర్తలు ఎట్లా పనిచేయాలి, కార్యకర్తల ఐడియాలజీ ఎట్లుంటుందనే విధానము, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ట్రైన్ చేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి కార్యకర్తల మనోభావాలు తెలిసినటువంటి వ్యక్తి ఇన్ఛార్జిగా రావడం అనేది నిజంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద బూస్టింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడక్కడ కొంత అసంతృప్తులు, మాకు పని జరుగుతలేదనే భావన ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి స్థితి ఉంది. గవర్నమెంట్లో రెవెన్యూ ఎట్లా ఉందో, గత ప్రభుత్వం చేసిపోయినటువంటి విధ్వంసం నుంచి కోలుకొని ఇప్పుడే దాన్ని రీఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రయత్నం జరుగుతున్నటువంటి స్థితిలో కొంత ఇంత 10 నెలలు 15 నెలలు అయినా మాకు ఇంకా జరగాల్సినంత న్యాయం జరగలేదు. మెజారిటీ ఎమ్మెల్యేలు కొండ మీద కూర్చుంటున్నారు, కార్యకర్తలు పోతే. మంత్రులు ఎమ్మెల్యేలు పోయినా వాల్యూ లేదు, కార్యకర్తలు పార్టీ నాయకులకైతే ఇక కింది స్థాయి నాయకులకు అసలే లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎవరెస్ట్కి డబల్ శిఖరం మీద వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. సో అందులో భాగంగా ఇక పార్టీ దారుణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నదన్న దాంట్లో భాగంగా తీసుకున్న నిర్ణయంగా చూడొచ్చా? అట్లా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు విషయం చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి కార్యకర్త వరకు ఇవాళ ఉన్నటువంటి స్థితికి కారణం గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం. అసలు మినిమం డెమోక్రటిక్ స్పిరిట్తో గత ప్రభుత్వం పనిచేసి ఉన్నా ఇంత విధ్వంసం జరగకపోయేది. దాన్ని రీషఫ్లింగ్ చేసి రీఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, చాలా విషయాలు తెలుసు నాకు. ముఖ్యమంత్రి గారు ఎట్లా పనిచేస్తున్నారు, క్యాబినెట్ ఎట్లా పనిచేస్తున్నది, ఎమ్మెల్యే ఏం పనిచేస్తున్నారు, ఎంపీలు ఎట్లా పనిచేస్తున్నారు, కింద కార్యకర్తలకు ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నాయి. అయితే పైన ఉన్న స్థితికి వాస్తవాలకి కింద గ్రౌండ్ కార్యకర్తలకు కమ్యూనికేషన్ లేకపోవడం కొంత నష్టం జరుగుతుంది. ఇది చెప్పదలుచుకున్నా. అద్భుతమైనటువంటి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి క్రమంలో వస్తున్నటువంటి అడ్డంకులు, రాజకీయ ప్రత్యర్థులు చేసేటటువంటి విమర్శలు, దాడుల నుంచి ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి క్యాడర్ సీరియస్గా ఇన్వాల్వ్ కాకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. కానీ గత 15 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మామూలు నిర్ణయాలు కాదు, ఇంకెవరు తీసుకోలేనని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు నా దృష్టిలో మాత్రం. కాబట్టి ఈ సమన్వయం చేసి పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా ప్రభుత్వానికి పార్టీకి మధ్యన ఒక పాజిటివ్ సమన్వయంతో అద్భుతంగా నడిపించగలిగినటువంటి శక్తి మీనాక్షి నటరాజన్ గారికి ఉన్నది. ఎందుకంటే తను అటు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, పార్టీలో ట్రైనింగ్ ఇచ్చినటువంటి అనుభవం ఉంది, నాన్ కాంట్రవర్షియల్ పర్సను, పార్టీ ఓరియంటెడ్ పర్సను. కాబట్టి ఈ అన్నింటినీ కూడా సమన్వయం చేసి ఒక అద్భుతంగా తీసుకెళ్లగలిగినటువంటి శక్తి సరదాలు తమకున్నాయి. అందుకనే తెలంగాణ అడిషనల్ ఛార్జ్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఛార్జ్గా ఇవాళ మాకు
ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది సంతోషకరమైనటువంటి అంశం. ఇది పార్టీని నెక్స్ట్ ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలకు దేశవ్యాప్తంగా పార్టీని తయారు చేయడం కోసం తీసుకున్న నిర్ణయంలో భాగమే అనుకుంటాను నేను.